నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవలే ముగిసింది. ఈ సీజన్ కు గాను రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా గెలిచాడు. మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న అమర్దీప్ రన్నర్ అప్ గా నిలిచారు. అయితే ఫైనల్ సందర్భంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు, అమర్దీప్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య గొడవలు చెలరేగాయి. అన్నపూర్ణ స్టూడియో ముందు ప్రశాంత్ అభిమానులు, అమర్దీప్ అభిమానులు నానారచ్చ చేశారు. వీరి దాడుల్లో ఆర్టీసీ బస్సులు ధ్వంసమయ్యాయి. దాడులపై ఫిర్యాదు అందిన నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు. అంతేకాక పల్లవి ప్రశాంత్ సోదరుడిని, అతని స్నేహితుడిని సైతం నిందితులుగా చేర్చారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా వాహనాల ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ ను A1 గా చేర్చారు జూబ్లీ హిల్స్ పోలీసులు. ఇక A2 గా అతడి సోదరుడు మనోహర్, A3 గా ప్రశాంత్ ఫ్రెండ్ వినయ్ ను చేర్చారు. A4 గా ఉన్న సాయి కిరణ్, అంకిరావుపల్లి రాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ ఫైనల్స్ జరిగిన రోజున పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్దీప్ ఫ్యాన్స్ మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. అమర్దీప్ తో పాటు మరికొంతమంది కార్లపై దాడి చేసి భౌతిక దాడులకు కూడా పాల్పడ్డారు. ఫ్యాన్స్ ను తీసుకురావద్దని చెప్పిన తర్వాత కూడా పల్లవి ప్రశాంత్ పోలీసుల మాటను వినకుండా బిగ్ బాస్ యాజమాన్యం చేసిన సూచనలను పట్టించుకోకుండా వ్యవహరించాడు. కప్ తీసుకుని ప్రశాంత్ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సులపై దాడి చేసిన ఆయన ఫ్యాన్స్ బీభత్సాన్ని సృష్టించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను సేకరిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే పరారీలో ఉన్న పల్లవి ప్రశాంత్ జాడ తెలుసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. అతడి డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రశాంత్ ఫ్రెండ్స్, అనుచరుల ఫోన్ డేటా ఆధారంగా అతడిని పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. మరోవైపు పల్లవి ప్రశాంత్ తరపు లాయర్ రాజేష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు. కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదని ఆరోపించారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఎఫ్ఐఆర్ కాపీ కోసం జూబ్లీ హిల్స్ ఇన్స్పెక్టర్ ను సంప్రదిస్తే కుటుంబ సభ్యులు రావాలి అని చెప్తున్నట్లు వివరించారు. ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్ లో పెట్టాల్సిన బాధ్యత పోలీసులదని, ఆ పని వారు చేయడం లేదన్నారు. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడంతో బెయిల్ కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ పాత్ర ఏమిటో ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే తెలుస్తుందన్నారు. పరిస్థితి చూస్తుంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తప్పదని అర్థమవుతుంది. మరోవైపు ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాక ఓవర్ చేస్తున్నాడనే నెట్టింట్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ యూట్యూబర్ అయితే ఏకంగా ఇన్స్టాలోనే జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. తనను గంటల తరబడి వెయిట్ చేయించి ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ చెప్పిన విధానమే బాగోలేదు, వరెస్ట్ బిహేవియర్ అని రాసుకొచ్చాడు. దీంతో ప్రశాంత్ పై నెగిటివిటీ పెరిగింది. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఓ వీడియోను వదిలాడు. ఆ వీడియోలో తనని కావాలనే నెగిటివ్ చేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశాడు. గెలిచినందుకు సంతోషపడాలా లేదా ఇలా కావాలనే నా పేరుని కొంతమంది పాడు చేయాలని అనుకుంటున్నందుకు బాధపడాలా అనేది తెలియడం లేదు. గెలిచిన నన్ను చూడడానికి నా ఊరు జనం, 2 రాష్ట్రాల నుంచి 1000కి మంది ప్రజలు వచ్చారు. ఒక 70 దాకా యూట్యూబ్ ఛానల్స్ కూడా వచ్చాయి. నన్ను అభిమానించి నా కోసం వచ్చిన వారిని బాధ పెట్టడం ఇష్టం లేక సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చాను. అప్పటికే చాలా సమయం అవ్వడం, ఓపిక లేదు, ఆకలి వేస్తోంది, ఆహారం తిందామనుకుంటే 10 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వండి, లేకుంటే మిమ్మల్ని నెగిటివ్ చేస్తామంటూ యూట్యూబ్ ఛానల్స్, మీడియా వర్గాలు మాట్లాడాయి. ఒక రైతు బిడ్డ గెలవడం తప్ప అన్నా నేను చేసిన తప్పేంటి? ఒకవేళ నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి, కానీ నన్ను నెగిటివ్ చేసి గెలిచాను అన్న సంతోషాన్ని నాశనం చేయకండి అని ఆవేదన వ్యక్తం చేశాడు.